ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవనాయకులు ఎలా ఉన్నారు, ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు, వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులా రాశికి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది, నవనాయకులు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము అంటే కోపము కలిగి ఉండుట, కోపాన్ని ప్రదర్శించుట. గమనించుకున్నట్లయితే కరోనా తర్వాత వచ్చినటువంటి సంవత్సరాల్లో శ్రీ శుభకృతనామ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించుకుంటూ మనం విడివిడిగా అడుగులు వేసుకుంటూ ఆనందదాయకంగా మనం బయలుదేరాం. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. వీళ్ళ యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలన చేసినట్లయితే కుంభరాశిలో శని సంచారం జరుగుతున్న చేత యుద్ధ భయ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే శని కుజులు ఏ రాశిలో సంచారం చేస్తుంటారో కలిసి ఆ యొక్క సంచారం చేస్తున్నటువంటి సమయంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అని కూడా మనకు చెప్పబడుతుంది. అలాగే పాలింపబడేటువంటి పాలించేటువంటి పాలకులు మంచివాళ్ళైతే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పాలించే పాలకులు చెడ్డవాళ్ళు అయితే ప్రజలకి ఇక్కట్లు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టములు తప్పవు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని ఈ రెండు గ్రహాలు కూడాను పరస్పర వైరి గ్రహాలు ఉండడం చేత ముఖ్యంగా పాపగ్రహమైనటువంటి శనికి, కుజుడికి ఎక్కువగా నవనాయకులలో ఎక్కువ ఆధిపత్యాలు ఆ యొక్క రెండు గ్రహాలకి రావడం చేత ప్రధానంగా ప్రపంచవ్యాప్తము కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రాజు కుజుడు, మంత్రి శని కాబట్టి ఈ కుజ శనులు గ్రహాలు రెండు కూడాను న్యాయానికి కుజుడు ప్రతీక అయితే నిష్పక్షపాతముగా నిజాయితీగా ఉండేటువంటి గ్రహము శని గ్రహము. కాబట్టి రెండు కూడా న్యాయానికి సంబంధించినటువంటి గ్రహాలు. ముఖ్యంగా న్యాయవాద విషయాలలో సంస్కరణలు వస్తాయి, రాజ్యాంగ సవరణలు చేపట్టవచ్చు. అలాగే న్యాయానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా పాలకపక్షం మీద కొంత అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పాలకులు తీసుకొచ్చినటువంటి సవరణలు కానీ, చట్టములు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ప్రజలకి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా భవిష్యత్తు ప్రజారంజకమైనటువంటికి మరియు ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి ఎంత నిరసన జ్వాలలు తెలియచేసినా తర్వాత అవి భవిష్యత్తు మన మంచిగా అని చెప్పి ఆ ఆగ్రహ జ్వాలలు కూడా చల్లారిపోతాయి. నిష్పక్షపాతముగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంది. తద్వారా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి గమనించినట్లయితే ఈ తులారాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ యొక్క పట్టిక, ఈ చిన్న పట్టికని మనం తెలుసుకొని ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేస్తుంది. అంటే ఆదాయం 2 అయినప్పుడు వ్యయం ఖర్చు అంటే మనము ఎక్కువగా ఖర్చు చేస్తామేమో, సమయం ఆదాయం తక్కువగా ఉంది కదా, ఖర్చు ఎలా చేస్తాము అని చెప్పి ఆలోచిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆదాయం మనం 2 రూపాయలు సంపాదించినప్పుడు ఖర్చు 8 రూపాయలుగా ఉన్నప్పుడు మిగతా 6 రూపాయలు అప్పు చేసైనా మన యొక్క అవసరాలని తీర్చుకుంటాము అని చెప్పి ఈ యొక్క పట్టిక తెలియజేస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే మన ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి ఈ పట్టిక సూచిస్తుంది. తద్వారా ఎక్కువ ఖర్చును మనం తగ్గించుకోగలుగుతాం. ఇక రాజ్యపూజ్యం 1, అవమానం 5 అన్నప్పుడు మనం ఏ పని చేసినా మన వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళు, మన మంచి కోరేవారు మన పక్కన చుట్టుపక్కల ఒక్కరు ఉంటే మనల్ని చూసి అసూయపడి, ఈర్ష్యపడి మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళు మన చుట్టుపక్కల మన ముందు మంచిగా ఉండి వెనక గోతులు తవ్వేవాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి అప్రమత్తతతో ప్రతి పని మనం ప్రయత్నం చేసేటప్పుడు, ప్రతి పని చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ పట్టిక సూచిస్తుంది. ఇది చాలా జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం. సంవత్సరం అంతా మనం ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, మనం ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి ఈ 2 విషయాలు మనం చక్కగా ఉంటే అన్ని విషయాల్లో మనదే రాణింపుగా ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ తులారాశికి యోగకారకుడైనటువంటి శని 5వ స్థానంలో, 6వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతు సంచారం చూసినట్లయితే రాశికి సంబంధించినటువంటి యోగకారక గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి
ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన పొంది రాజ్య పదవులు పొందుతారు, మంత్రి పదవులు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పార్టీలో వీరికి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పార్టీలో మంచి ప్లేస్ అనేటువంటిది లభిస్తుంది, తద్వారా మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గురుబలం స్వల్పమైనటువంటి కారణం చేత, అనగా గురుబలం తక్కువ ఉన్నటువంటి కారణం చేత మరియు వ్యయస్థానంలో కేతు సంచారం ఈ సంవత్సరం అంతా ఉండటం చేత చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలు అడ్డంకులు అనేటువంటివి వస్తాయి. కానీ దైవబలం చేత మానవ సంకల్పం చేత అధిగమించి తమ ప్రయత్నాలన్నీ కూడాను ముందుకు సాగదీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే నూతన గృహం, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరిక, నూతన గృహం ఏదైతే ఉంటుందో అదన్నీ కూడాను సెప్టెంబర్ లోపల మీకు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యోగకారకుడైనటువంటి శని మరియు షష్టమ స్థానంలో రాహువు ప్రబలమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ అక్టోబర్ లోపల ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లోపల మీకు యోగాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, సినీ రంగ ప్రముఖులు మరియు నాటక రంగంలో ఉన్నవాళ్ళు, టీవీ రంగంలో ఉన్నవారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంది వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా చక్కటి జీవితంలో చక్కటి ధనార్జనను పొందుతారు. దీంతో పాటుగా ప్రజల యొక్క మన్ననను కూడా పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు. అలాగే సంబంధించినటువంటి విద్యాలయాలు, అలాగే ఈ సంబంధించినటువంటి హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రెస్టారెంట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే బంగారు వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, విద్యాలయాల సంస్థల అధిపతులు, వీళ్ళందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అక్టోబర్ అనగా దసరా తర్వాత నుంచి వీరికి ప్రారంభమవుతుంది. అనగా 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కుజస్తంభన అనేటువంటి కర్కాటకంలో ఉండడం, ఈ యొక్క కుజస్తంభన ప్రభావం వల్ల తులారాశి వారికి అప్పటి వరకు యోగించేటువంటి గ్రహాలైనటువంటి శని రాహువులు యోగదాయకంగా ఉన్నప్పటికీ కుజుడు సప్తమ దృష్టితో శని యొక్క రాశిని, శనిని కూడా వీక్షణ చేయడం, ఈ కారణం చేత ప్రధానముగా యోగించే గ్రహము శని ప్రభావం తగ్గి ఉండడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి దసరా తర్వాత ప్రారంభమవుతాయి. అప్పటి వరకు అనుకునేటువంటి వాళ్ళు, మనకు యోగించేటువంటి గ్రహము కూడా శత్రుగ్రహానికి లోబడి ఉండడం, ఈ కారణం చేత ఏమవుతుంది, అప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు వెనక్కి మొహం చాటేస్తారు, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఏ పని చేయాలనుకున్నా, ఏదైనా సంకల్పం చేసుకున్నా దసరా లోపల మీరు పూర్తి చేసుకోండి. తదనుగుణంగా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏది ఏమనుకున్నా ఇక్కడ ప్రధానంగా పాడి పంటలు, అనగా రైతులకి ప్రథమార్థం అనగా దసరా లోపల వేసేటువంటి పంటలు అధిక దిగుబడి, రాబడి మీకు కలిగిస్తాయి. అలాగే దసరా తర్వాత వేసేటువంటి పంటలు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాయి. కాబట్టి కమర్షియల్ పంటలు వేసుకుంటే, మీకు దసరా తర్వాత వేసుకునేటువంటి రైతులు కమర్షియల్ పంటలు వేసుకుంటే కొంతవరకు నష్ట నివారణ జరిపించవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా చేసేటువంటి ప్రతి పనిలో కేతుగ్రహ యొక్క ప్రభావము మీకు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతి పనిలో అడ్డంకులు అనేటువంటి కలుగుతాయి. కానీ ఆత్మశక్తితో, స్వయం కృషితో ఆ అడ్డంకులు అధిగమించుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. పంచమ స్థానంలో శని ఉంది కాబట్టి సంతానపరంగా వాళ్ళకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సంతానపరంగా ఆలోచించేటువంటి వాళ్ళకి ప్రధానంగా అక్టోబర్ లోపల చక్కటి సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన స్థానాధిపతి అయినటువంటి కుజుడిని శని వీక్షణ చేయడం చేత అక్టోబర్ 21 తర్వాత ఏవైతే కన్సీవ్ అవుతారో కొంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పడుతుంది. తద్వారా కొంత దుర్వార్తలు వినాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానం చేజారైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలనుకున్నా, లేదా ఇతరత్ర ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే దసరా లోపల చేసేటువంటి ప్రయత్నాలు మీకు సఫలమవుతాయని చెప్పవచ్చు. గురుగారు, తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఏ రకంగా ఉండబోతుంది? తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగిపోతాయి. పెద్దన్న పాత్ర పోషిస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో మరియు బంధుమిత్రుల్లో మిమ్మల్ని ఆదరించి ప్రేమించేటువంటి వ్యక్తులు మీకు ఉంటారు. తద్వారా మీకు చక్కటి యోగదాయకమైనటువంటి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఉద్యోగం చేసేటువంటి మహిళలు, లేదా బొటిక్ కానీ, లేదా
ఈ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, గాజులు, ఇతరత్ర వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం చివరలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఏది ఏమనుకున్నప్పటికీ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ యోగ్యత కూడా ఉన్నది కాబట్టి వివాహం కాని అమ్మాయిలకి వివాహం జరిగేటువంటి అవకాశం, సంతానం కాని అమ్మాయిలకి సంతానం పొందేటువంటి అవకాశం కూడా ఈ తులారాశిలో జన్మించిన వారికి చెప్పవచ్చు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అధికంగా మంచి శుభ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, మరికి అదృష్ట సంఖ్య, రంగు ఏంటి? తులారాశి వారికి సంబంధించి మెరుగైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, చేసిన తర్వాత 108 నానబెట్టినటువంటి శనగల దండ గురుగ్రహానికి వేసి పసుపు రంగు పూలతో గురుగ్రహానికి అష్టోత్తర పూజ చేసి మీరు శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థము నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణం కలుగుతుంది. ఈ విధంగా 16 గురువారాలు చేయాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే అదృష్ట సంఖ్య 6 మరియు 9. ఈ విధంగా చూసుకున్నట్లయితే అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు అని చెప్పవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.